హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ట్రేడింగ్ సిచ్యువేషన్ ఎలా ఉంది? సో చాలా మంది ట్రేడర్స్ పెట్ట సర్దుకొని ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనైతే ఇంకా సర్దలేదు, అదృష్టం అది. మరి నన్ను ఎప్పుడు సర్దిస్తుందో మార్కెట్ నాకు తెలియదు. అయ్యో, ఎందుకు సార్ అలా అనుకోవడం? అంటే ఇంత డెప్త్ అనాలిసిస్ చేస్తున్నా మీకు అలాంటి రోజు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. అంటే యూ హ్యావ్ ఆల్రెడీ ప్లాన్ సి డి ఎఫ్ అన్ని ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు. ఒక్కోసారి అన్నిటిని డామినేట్ చేసేది ఎమోషన్ ఒకటి వస్తుంది. కరెక్ట్. మనం అన్ని ప్లాన్స్ రాసుకుంటామండి. అవును. ఒక రాంగ్ డే ఒక ఎమోషన్ ట్రిగ్గర్ అవుతుంది. ఒక ఎమోషన్ ట్రిగ్గర్ అయింది అని అంటే దట్ ఎమోషన్ విల్ సీ దట్ యూ విల్ బీ ఇన్ లాసెస్ ఫర్ అట్లీస్ట్ 6 months. ఆ ఎమోషన్ యొక్క విలువ అంతా ఓకే, కొన్ని లక్షల రూపాయలు ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. నాకు కూడా మధ్య మధ్యలో హిట్ అవుతూనే ఉంటాయి అట్లాంటి సిచ్యువేషన్స్. ఒక రాంగ్ ఎమోషన్ వల్ల ఒక లాస్ ఎన్కౌంటర్ చేస్తారు పెద్దది. దాని వల్ల ఆ ఎమోషన్ కంటిన్యూ అవుతుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దెన్ అట్లాంటి టైంలో వీ విల్ టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ ట్రేడింగ్ అట్లీస్ట్ ఫర్ 1-2-3 months. అగైన్ విల్ రీటెస్ట్ ద స్ట్రాటజీస్, విల్ రీబిల్డ్ ద న్యూ స్ట్రాటజీ అండ్ దెన్ వీ విల్ అగైన్ ఎంటర్ ఇన్ టు ద మార్కెట్స్. ఇప్పుడు కరెంట్ జరిగిన మార్కెట్ సినారియోలో మార్కెట్స్ అనేవి బాగా వాలటైల్ గా మూవ్ అవటం వల్ల చాలా మంది ట్రేడర్స్ బాగా లాసెస్ తీసుకుంటారు. ఈ మార్కెట్ లో ఎవరైతే గురువులుగా భావిస్తున్నారో సో కాల్డ్ మన వ్యూవర్స్ అందరూ ఆ గురువులు లాస్ ని హిట్ చేసి ఈ సంవత్సరం ట్రేడింగ్ బ్రేక్ తీసుకున్నారు. ఈవెన్ బెంగళూరు బేస్డ్ ట్రేడర్స్ అవ్వచ్చు, మన తెలుగు రాష్ట్రాల్లో ద బిగ్గెస్ట్ ఛానల్ బేస్డ్ ట్రేడర్ అయి ఉండొచ్చు. అందరూ కూడా ప్రస్తుతానికి అండ్ ఇట్ ఈస్ నీడెడ్. అది ఎవరికి అవ్వదు అంటానికి లేదు. ప్రతి ఒక్క ఇక్కడ మనం అట్లీస్ట్ ఈ విషయంలో నుంచి ఇది నేర్చుకోవాలి. ఇప్పటిదాకా ట్రేడింగ్ లో నుంచి ఆప్షన్స్ ట్రేడింగ్ నుంచి డబ్బులు సంపాదించడం ఒకటే అనేది తెలుసు, అందుని చూస్తున్నారు. సో ఇక్కడ ఎంతటి పెద్ద ట్రేడర్ కైనా సరే దెబ్బ తగులుతుంది. అట్లాంటి టైంలో ఎమోషనల్ బ్యాలెన్స్ పెట్టుకొని ట్రేడింగ్ బ్రేక్ తీసుకొని అగైన్ మన స్ట్రాటజీని రీస్ట్రక్చర్ చేయాలి, కొత్త స్ట్రాటజీని ఫార్మ్ చేయాలన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో బేసిక్ ఎప్పుడైనా మార్కెట్ అందరూ ఏం చేస్తుంటారంటే యూట్యూబ్ లో ఎవరో ఒక స్ట్రాటజీ పెట్టాగానే ఆ స్ట్రాటజీ చూసి ఇంప్లిమెంట్ చేయడం అనేది మొదలు పెడుతూ ఉంటారు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మన స్ట్రాటజీకి అనుకూలంగా మార్కెట్స్ మూవ్ కావు, మార్కెట్స్ అనుకూలంగా మన స్ట్రాటజీని చేంజ్ చేయాలి. యా, సో బేసిక్ గా ఈ విషయం అందరూ అర్థం చేసుకోక ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్ స్ట్రక్చర్ అనేది చాలా ఫాస్ట్ గా మారుతూ ఉంటుంది. అందరికి అదే చెప్తూ ఉంటారు. నా దగ్గరకు వచ్చే క్లయింట్, సార్ నేను 1 week తర్వాత ఎస్ఐపి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మీ దగ్గర మీరు ఏం ఫండ్స్ తీసుకుంటారు అని అంటే 1 week తర్వాత ఫోన్ చేయండి అప్పుడే చెప్తానంట. బికాస్ నాకు తెలియదు ఈ 1 week లో ఏం జరుగుతుందో ఐ డోంట్ నో. మార్కెట్ ఈస్ వెరీ డైనమిక్ అండ్ ఐ హావ్ టు బి వెరీ డైనమిక్. 1 week తర్వాత ఏంటి అని అంటే ఐ డోంట్ నో. ప్రెసెంట్ అయితే ఒక కండిషన్, 1 week తర్వాత ఏమో రాత్రి యుద్ధం జరుగుద్దో, రాత్రి మంచి జీడిపి నెంబర్స్ వస్తాయో, మంచి జరుగుద్దో చెడు జరుగుద్దో మనకు తెలియదు. సో అప్పుడు చూద్దాం ఏం ఫండ్ అనేది. ఇప్పుడు ఒకటి చెప్పిన తర్వాత సార్ అప్పుడు ఒక మాట చెప్పారు ఇప్పుడు మాట తప్పారు అని అంటే దిస్ ఫీల్డ్ ఇస్ నాట్ లైక్ దట్. ఇక్కడ మాట తప్పుడు కాదు, ఇట్ ఈస్ బీయింగ్ డైనమిక్. మార్కెట్ ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం ఒక డెసిషన్ ని ఇన్స్టాంట్ గా చేంజ్ చేయగలిగితేనే ఇక్కడ నిలబడతాం. ఇన్స్టాంట్ డెసిషన్ మేకింగ్ అని అంటాం, అది మాట మార్చడం కాదు. అదే తెలియని వాళ్ళు ఏమన్నా అంటారు సార్, ఇంకేం చెప్తాం. ఇన్స్టాంట్ డెసిషన్ మేకింగ్. సో అందుకే సో అంత ఫాస్ట్ గా మన స్ట్రాటజీస్ చేంజ్ చేయడానికి మన దగ్గర ఇది ఉండాలి. సో ట్రేడింగ్ లో లాస్ట్ ఇయర్ హార్డ్లీ లైక్ వెరీ ఫ్యూ పర్సెంటేజ్ గట్టిగా ఒక 90,000 మంది డబ్బులు సంపాదించారని ట్రేడింగ్ డేటా వచ్చింది. ఐ బిలీవ్ అది ఇంకా కంప్రెస్ అవుతుంది. అది ఒక 50,000 మందికే ఈ సంవత్సరం ఇంకెక్కువ మంది పోగొట్టుకున్నారు, ఇంకెక్కువ మంది డబ్బులు పోగొట్టుకున్నారు. అండ్ ఐ స్ట్రిక్ట్లీ సజెస్ట్ డోంట్ కమ్ ఇన్ టు ట్రేడింగ్. నాకు తెలుసు కదా ప్రాబ్లం ఎంత ఉంటుందో. ఇప్పుడు చాలా మంది నేను అది నేర్పిస్తా ఇది నేర్పిస్తా అని చెప్పేసి ఏదో క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఒక ట్రేడర్ గా నాకు తెలుసు ట్రేడింగ్ అనేది ఒకళ్ళు నేర్పిస్తే వచ్చేది కాదు. ట్రేడింగ్ అనేది తనకు తాను మార్కెట్ లో ఉండి నేర్చుకోవాల్సింది. ఇక్కడ మార్కెట్టే యూనివర్సిటీ. ప్రతిరోజు మనం చూసే క్యాండిల్ ఒక లెసన్, అది మనం ప్రతిరోజు అనుభవిస్తూ దాన్ని అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటూ చేయాల్సినటువంటి ఒక పని. మనం పోగొట్టుకునేటువంటి ఒక డబ్బులు ఆ మార్కెట్ కి చెల్లించే, ఆ యూనివర్సిటీకి చెల్లించే ఫీజెస్ అవి. ఇది విషయం తెలియక నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రేడింగ్ నేర్చుకున్నా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రేడింగ్ నేర్చుకున్నా. లెట్ మీ టెల్ యూ, ఎక్కడికి వెళ్ళి ట్రేడింగ్ నేర్చుకున్నా యూ విల్ నాట్ మేక్ మనీ. మొత్తం నేర్చుకున్న తర్వాత ఒకవేళ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళకి తెలుసు మీ సొంత స్ట్రాటజీస్ తోటే వాళ్ళు సక్సెస్ అయ్యారు అని, కానీ ఒక నేర్పిన దాంతో కాదు అని. లేదు ఒక దగ్గర నేర్చుకుని డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళకి కూడా తెలుసు ఎక్కడికి పోయినా డబ్బులు రావు అని. సో దేనికి ఏ క్వశ్చన్ కి ఆన్సర్ ఎక్స్పీరియన్స్ నేర్పిస్తుంది. ఎక్స్పీరియన్స్ అండి అంతే. ప్రతి ఒక్క ఎందులోనే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్, బట్ పర్టికులర్ గా స్టాక్ మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ ఈజ్ ఓన్లీ మ్యాటర్స్. ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ ఇక్కడ ప్రతి ఒక్క దానికి బుక్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్ లో బుక్స్ చదివి ఏం నేర్చుకోలేము. ఎందుకు అని అంటే అది చరిత్ర, గతం. అసలు ఒక సంవత్సరం ముందు ఎలా ఉంది మార్కెట్, ఇప్పుడు ఎలా ఉంది మార్కెట్ అంటే కాంట్రాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఎట్లా చెప్పగలుగుతాం?
ఇది లైవ్ ఎక్స్పీరియన్స్ తోటి మార్కెట్ ఎలా రూపాన్ని మార్చుకుంటది అనే ఒక విషయాన్ని ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి. మార్కెట్ రూపాన్ని మార్చుకుంది అనే ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అన్న అట్లీస్ట్ దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే. సో ట్రేడింగ్ లో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఓన్లీ ఫ్యూ పీపుల్ మేక్ మనీ ఇన్ ట్రేడింగ్. దట్ ఈస్ నాట్ ఈజీ జాబ్. ఓకే. సో కానీ ట్రేడింగ్ లో చాలా మంది ఒక 2-3 ఇయర్స్ లో నాకు డబ్బులు కావాలి అని ఎక్స్పెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్ కాదు, బెట్టింగ్ చేస్తారు. బెట్టింగ్ అంటారా? మరి అంటే నేను ఈ క్వశ్చన్ తప్పు అడిగానా ఇక్కడ అనుకుంటున్నా నేను. అంటే ఇన్వెస్ట్ కాదు, బెట్టింగ్ చేస్తారు మీ లాంగ్వేజ్ లో. ఓకే. సో వాళ్ళకి మీరేం చెప్తారు? సో బేసిక్ గా ఈ ప్యాటర్న్ నేను బాగా ఫ్రీక్వెంట్ గా గమనిస్తున్నా అండి. నేను కన్సల్టేషన్స్ లో క్లయింట్స్ తో మాట్లాడేటప్పుడు చాలా మంది ఈ ట్రేడింగ్ లో చేతులు కాల్చుకున్న వాళ్ళే. వాళ్ళందరూ ఈ సిచ్యువేషన్ లోకి రావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ పే చెక్ సరిపోవట్లేదు, వాళ్ళ ఖర్చులకి వాళ్ళకి వచ్చేటువంటి సాలరీస్ మ్యాచ్ అవ్వట్లేదు, అండ్ దే వాంట్ టు మేక్ మోర్ మనీ సో దట్ వాళ్ళ ఎక్స్పెండిచర్ ని మ్యాచ్ చేయగలుగుతారు అని చెప్పేసి. ఇది ఒక సినారియో. ఇంకొక సినారియో ఉంటుంది గ్రీడీ. యాక్చువల్గా వీళ్ళది కూడా గ్రీడే, కాకపోతే దీనికి రీజన్ చెప్తారు అంతే. అట్లే ఉండదండి. ఇప్పుడు తప్పు చేసి ఒక సమాధానం ఏదో చెప్తాం కదా, సాకు, ఇది ఒక సాకు అంతే. అంతే, అంతేగాని ఇది కూడా గ్రీడ్ ఫ్యాక్టరే. ఇఫ్ మీకు డబ్బులు ఎక్కువ సంపాదించాలంటే ఉద్యోగం బాగా చేయాలి, అంతేగాని ట్రేడింగ్ లో రాదు. సో ఇది కూడా గ్రీడ్ ఫ్యాక్టరే. కొంతమందికి ఏంటంటే ఓపెన్ గా గ్రీడ్గా ఉంటుంది. నాకు డబ్బులు ఎక్కువ కావాలంటే ఏదో ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ట్రేడింగ్ లో డబ్బులు సంపాదిస్తారంట, ట్రేడింగ్ లో బోల్డ్ డబ్బులు ఉంటాయనంట, సో నేను ట్రేడింగ్ లో పెడితే వస్తాయని చెప్పి స్టార్ట్ చేస్తాను. సో ఎవరికైతే ఇందాక నేను చెప్తున్నా ఫస్ట్ నుంచి ఒకటే పాయింట్, ఎమోషన్ తోటి ఎవడైతే వస్తాడో వాడు అయిపోతాడు మార్కెట్లో. యాక్చువల్గా మార్కెట్లో ఎవరికి డబ్బులు వస్తాయనంటే ఎక్కువ గ్రీడీ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మార్కెట్ డబ్బులు తీసుకొని సిస్టమేటిక్ గా డిసిప్లిన్డ్ గా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకొని సంపాదించుకునే వాడికి ఇచ్చేస్తాయి. ఇది మార్కెట్ నేచర్. ఎవరికైతే అత్యావసరం ఉంటుందో వాడి దగ్గర నుంచి తీసేసుకుంటుంది మార్కెట్. ఎప్పుడు ఒక ఫార్ములా చెప్తూ ఉంటాను మార్కెట్లో, ఎవరైతే డబ్బులతో మార్కెట్లోకి వస్తారో అనుభవంతో బయటకు పోతారు, ఎవరైతే అనుభవంతో మార్కెట్లోకి వస్తారో డబ్బులతో బయటకు వెళ్తారు. ఈ ప్యాటర్న్ అనేది రెగ్యులర్ గా ఉండేది. సో బేసిక్ ఎప్పుడైనా సరే మీకు డబ్బులు అవసరం ఉంది, ఇన్కమ్ కావాలి అని అంటే ట్రేడింగ్ లో కాదు మీరు రావాలి. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి ముందు మీకు ఉన్నటువంటి స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోండి. మీ స్కిల్ని అప్గ్రేడ్ చేసుకోకపోతే రేపు రాబోతున్నటువంటి రీప్లేస్మెంట్స్ లో మీ జాబ్లన్నీ ఖచ్చితంగా బయటికి పోతాయి. అండ్ మీ శాలరీ హైక్ ఉండాలన్నా, మీరు ప్రమోషన్స్ రావాలన్నా మీరు చేయాల్సిన పని ఏంటంటే స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవటం. ట్రేడింగ్ చేయడం నేను తప్పను. ట్రేడింగ్ చేయడానికి నేను ట్రేడర్ గాని, నేను ఒక ట్రేడర్ గా సార్ నువ్వు చేసావు కదా, మరి నువ్వు మానేసి వచ్చావు కదా నీ ఆర్కిటెక్చర్ ని అని అంటే, ఎస్ నేను చేసిన దానికి కూడా ప్రొసీజర్ ఉంది. నేను ఫ్యామిలీ మొత్తాన్ని కొద్దిగా సెటిల్ డౌన్ చేసుకొని కావాల్సిన అంత కొద్దిగా స్టేబుల్ గా పెట్టుకొని ఒకేసారి కూడా మొత్తం డబ్బుల్ని పంపించేయకుండా నేను మొత్తం కలిపి పోగొట్టుకుంది 1,50,000 మార్కెట్లో. అది నేను డిసైడ్ అయ్యా. నేను 1,50,000తో మార్కెట్లోకి వస్తున్నా, ఒకటే లాట్తో ట్రేడింగ్ చేస్తా, ఆప్షన్ సెల్లింగ్. అందులో నుంచి కొద్ది తగ్గితే రీఫిల్ చేస్తూ ఉంటా. అట్లా రీఫిల్ 1,50,000 చేసా. అది కంప్లీట్ అయిపోయే లోపల ట్రేడింగ్ వచ్చేసింది. అక్కడ 1,50,000 కాబట్టి నాకు ఎమోషన్ లేదు, ఉంటే పోతే పోయినా డిసైడ్ అయ్యి వచ్చా. సో నేనేం చేసా, ప్రాసెస్ మీద ఫోకస్ చేశా. ఇట్ హ్యాపెన్ టు మీ. అండ్ దాంతో పాటుగా నాకేం ఫేవర్ చేసింది, నాకు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఫ్యామిలీ అయి ఉండొచ్చు, ఎకానమీ అయి ఉండొచ్చు, ఇదంతా కూడా కొంత ఫేవర్ చేసింది. ఇక్కడ నా ఒక్కడి గొప్పతనం అంటే కాదు, చాలా లక్ ఫేవర్ చేసింది. ఆ లక్ లేకపోయానంటే నేను డెఫినెట్ గా ఒక్కడికి కూడా ముందర కేసు ఉండేవాడిని కాదు. అది నేను ఒబీడియంట్ గా ఒప్పుకోవాల్సిందే. సిచ్యువేషన్స్ అని ఫేవర్ చేసి అంటే దర్ ఇస్ లక్. ఆ స్పూన్ ఆఫ్ లక్ ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ దాకా రాగలిగాను. సో ఆ సిచ్యువేషన్స్ అన్ని ఫేవరబుల్ గా ఉన్నాయా లేదా, దట్ మేక్స్. కానీ చాలా మంది మీరు ఇందాక అన్నట్టు అంటే గ్రీడీనెస్ వల్ల మేబీ అంటే ఇందులో ఇలా డబ్బు పెట్టగానే ఇలా మనకు వచ్చేస్తే కోటీశ్వరులు అయిపోతాం అన్న ఒక గ్రీడీనెస్ తో ట్రేడింగ్ ని ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు. బిజినెస్ లాగా చేయట్లేదు, బెట్టింగ్ లాగా చేస్తున్నారు. ట్రేడింగ్ ని బిజినెస్ లాగా చేయాలి, బెట్టింగ్ లాగా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఇక్కడ ఈ విషయం మీద ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్. అందరి మైండ్ సెట్ లో మీరు అన్నట్టుగానే ఉంది. సో దాన్ని కొంచెం క్లారిఫై చేస్తాం. ఎప్పుడైతే ఒక గ్రీడ్ ఫ్యాక్టర్ తోటి మనం ఒక దగ్గర డబ్బులు పెడతామో అది ట్రేడింగ్ అయి ఉండకపోవచ్చు, వ్యాపారం అయినా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, ఏదో ప్రీ లాంచ్ ఆఫర్ అని చెప్పి ఫ్లాట్స్ లో పెట్టడం అయి ఉండొచ్చు, XYZ. ఇదంతా కూడా గ్రీడ్ ఫ్యాక్టర్స్, బెట్టింగ్ అంతే. యు ఆర్ నాట్ ఇన్వెస్టింగ్. ఇదంతా బెట్టింగ్ మైండ్ సెట్. ఫ్లాట్స్ వరకు కూడా వెళ్ళొద్దు సార్. క్లోతింగ్ కి చాలా చిన్నగా ఇప్పుడు పెడతారు కదా, పెద్ద పెద్ద బ్రాండెడ్ స్టోర్స్ అన్ని కూడా 299, 199. అత్యాశగా మేము అమ్మాయిల ముందర ఉంటాం. బట్టలు అనేసరికి వెళ్ళిపోతాం. 199 కి టాప్ వస్తుంది, 199 కి జూడియోలో టాప్ వస్తుంది అనుకుంటాం. ఆఫ్టర్ వాషింగ్ దాని రియాలిటీ బయట పడుతుంది. ఇప్పుడు మీరే చెప్పారు బట్టల విషయంలో కూడా ఒక ఎమోషన్ ఇన్వాల్వ్ అయింది అని అంటే అది ఎంత ఇది దారితీస్తుందో. ఎగ్జాక్ట్లీ. మరి ప్రతి విషయంలో కూడా పాయింట్ అదే.
సో ఇక్కడ మేమందరం చెప్పే మాట, ట్రేడింగ్ ఈజ్ నాట్ బెట్టింగ్, ట్రేడింగ్ ఈజ్ బిజినెస్ అనేది. ఆ ఒక్క మాటను పట్టుకుంటున్నారు కానీ దాన్ని వ్యాపారం లాగా చేయట్లేదు. వ్యాపారం చేయడానికి ప్రాసెస్ కావాలి. ఆ ప్రాసెస్ అనేది అవాయిడ్ చేసి మేము వ్యాపారం చేస్తున్నాము అని అనుకుంటున్నారు, వ్యాపారం చేయట్లేదు. ఇన్ ద సేమ్ వే బయట లైఫ్ లో కూడా అక్కడ ఇక్కడ పెట్టే పెట్టుబడులు వాళ్ళన్నీ చెక్ చేయకుండా వీళ్ళు విత్ ఇన్ 5 years మాకు డబుల్ రిటర్న్స్ ఇస్తారనో, పెట్టిన దానికి ఇంత అమౌంట్ ఇస్తారనో, వాళ్ళు ఏ ప్రాసెస్ ని ఫాలో అవ్వకుండా మేము ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అనుకొని బెట్టింగ్ పెట్టారు. ఓకే, యూ గాట్ ద డిఫరెన్స్ కదా ఇప్పుడు క్లియర్ గా. Yes. ప్రాసెస్ లేనిది ఏదైనా సరే బెట్టింగ్. Betting. అది వ్యాపారం అవ్వచ్చు, ఇన్వెస్టింగ్ అవ్వచ్చు, ట్రేడింగ్ అవ్వచ్చు. సో ట్రేడింగ్ వర్క్స్ ఓన్లీ ఆన్ ప్రాసెస్. స్ట్రాటజీ లేనిది అసలు ట్రేడింగ్ పనిచేయదు. అండ్ ఆ స్ట్రాటజీ కూడా ఎందుకు రాసుకుంటాం అని అంటే ఎమోషన్ కంట్రోల్ చేయడానికే రాస్తాం. బికాస్ ఇఫ్ యూ హ్యావ్ స్ట్రాటజీ విల్ ఫాలో ద రూల్స్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రాటజీస్ అండ్ రూల్స్, ఎంత అనాలిసిస్ ఉన్నా ఎమోషన్ ట్రిగ్గర్ అయిపోయి పాడు చేస్తాం. సో మనకి తెలిసిన విషయాల్ని ఒక స్ట్రాటజీ రూపంలో రాస్తాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అంతే. సో దాన్నే స్ట్రాటజీ అని అంటారు. ఇఫ్ వితౌట్ స్ట్రాటజీ యూ కాంట్ విన్ ద గేమ్ ఎనీవేర్ ఇన్ లైఫ్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇట్ ఈస్ దే ఆర్ పీపుల్ ఆర్ బెట్టింగ్, వ్యాపారం చేయండి. కానీ వ్యాపారం చేస్తే ప్రాపర్ గా రిజల్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో వ్యాపారం చేసేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మనకు అర్థమవుతుంది ప్రాసెస్ లో జరిగే మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలి అని. ఎప్పుడైతే మనం బెట్టింగ్ లాగా దాన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటామో అక్కడ ఎమోషన్ ఒకటే వస్తుంది. డబ్బులు పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి? డబ్బులు ఎందుకు పోతున్నాయో నీకు తెలిసి ఉండాలి కదా. పోయినే నువ్వు అంటున్నావు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఎవరైనా ఏదైనా ఒక ఫీల్డ్ లో ఓడిపోతే వాడు వెళ్ళి ఆ ఫీల్డ్ బ్లేమ్ చేస్తాడు. అది వేస్ట్, అసలు ట్రేడింగ్ వేస్ట్, స్టాక్ మార్కెట్ వేస్ట్, ఆ బిజినెస్ వేస్ట్, ఈ బిజినెస్ వేస్ట్, అంతా వేస్ట్ అంటాడు. నువ్వురా వేస్ట్ అసలు. నీకు చేతకాలే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైమ్ అగైన్. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.